హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎస్ ఘటికాచలరావు గారిచే రచింపబడిన ధృవతార అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హఠాత్తుగా తనకెదురుగా కూర్చున్న వ్యక్తిని ప్రశాంతకంగా చూసింది సంజన. హలో, నా పేరు సౌమ్య అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. ఆ విషయం నాకెందుకు చెబుతున్నారన్నట్లుగా చూసింది సంజన. ఈ మొదటి సినిమాతోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అందరికీ ఆ అదృష్టం దొరకదు. 2 ఏళ్లుగా ఈ ఫీల్డ్లో ఉన్న సరైన ఓపెనింగ్ నాకు దొరకలేదు. అన్నీ చిన్న చిన్న పాత్రలే దొరుకుతున్నాయి. మిమ్మల్ని కలిసి మీ విజయ రహస్యమేమిటో తెలుసుకుందామని వచ్చాను అన్నది సౌమ్య. విజయ రహస్యమేమీ లేదు. కాలేజీలో నా నాట్య ప్రదర్శన చూసిన దర్శకులు మెచ్చి నాకు అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నాట్యం నేర్చుకున్నందువల్ల అనేక రకాల హావభావాలు అలవోకగా అభినయించగలిగానని నా నమ్మకం. దానికి తోడు దర్శకుల సూచనలు ఉండనే ఉంటాయి. అందరికీ మంచి దర్శకుల అండ దొరకాలి కదా అన్నది సౌమ్య నిర్లిప్తంగా. ఇంతకు సౌమ్య పనికట్టుకుని ఇక్కడికి వచ్చి తనను తాను ఎందుకు పరిచయం చేసుకుంటుందో సంజనకు అర్థం కాలేదు. 2 ఏళ్లుగా ఉన్నానంటున్నారు. అవకాశాలు దొరకకుండా ఎలా ఉంటాయి? ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ. మన కళ్ళ ముందే మన అవకాశాలను గద్దల్లా తన్నుకుపోతారు. మన ఆశయం నెరవేర్చుకోవాలంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఈ మధ్యనే ఒక అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విశేషం ఏమిటంటే అందులో మెయిన్ హీరోయిన్ మీరేనట. నేను సెకండ్ హీరోయిన్ అట. అందుకే మిమ్మల్ని కలిసి మాట్లాడిపోదామని వచ్చాను. మీకెలా వచ్చింది ఈ అవకాశం? బ్రుకుటి ముడివేసింది సంజన. నాకు తెలియకుండా ఏ సినిమాలో హీరోయిన్గా పనిచేస్తున్నాను? ఈసారి ఆశ్చర్యపోవడం సౌమ్యవంతైంది. మీకు తెలీదా? డైరెక్టర్ సుదేష్ గారే 2 రోజుల క్రితం ఈ విషయం చెప్పారు. అది సంజనకు షాక్. ఆయన డైరెక్టర్ ఏమిటి? ఆనంద్ శర్మ గారి దగ్గర అసిస్టెంట్ అతను. ఇద్దరు వంతుల వారీగా ఆశ్చర్యపోతున్నారు. అక్కడ కొద్ది నిమిషాల మౌనం. పోన్లేండి, అంటే ఈ విషయంలో నేను మీకు సర్ప్రైజ్ ఇచ్చానన్న మాట. సర్ప్రైజ్ ఏమిటి? నా అనుమతి లేకుండా, నాకిష్టం లేకుండా నన్ను మరో సినిమా హీరోయిన్గా ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది? నేనే సినిమాలు చేయదలుచుకోలేదు. ఈసారి ఆయన కనిపిస్తే అడిగేస్తాను, కడిగేస్తాను. అంతేకాదు, అతను మీకు కనిపించినా నేనన్న మాటలు చెప్పండి. కించిత్ కోపగించుకుంది సంజన. ఏమో, 3 నెలలుగా ప్రయత్నిస్తే నాకీ అవకాశం ఇచ్చారు. అందుకోసం ఆయన ఏం చెప్పినా చేసేందుకు సిద్ధపడ్డాకే సరేనన్నారు. ఆమె మాటల్లోని అర్థం స్ఫురించిన సంజన ఆమె వంక అదోలా చూసింది. అటువంటి పిచ్చి పనులు ఎన్నటికీ చెయ్యను. అంతగా అవసరమైతే పరిశ్రమనే వదిలేస్తాను గాని అవకాశాల కోసం అడ్డమైన పనులు చెయ్యను. సౌమ్య ముఖంలో రంగులు మారాయి. నిజంగానే టాలెంట్ ఉంటే మనం ఎవరికీ తలవంచనక్కర్లేదు. దాసోహమని సాగిలపడనక్కర్లేదు. నా అనుభవంలో నేను నేర్చుకున్న పాఠమిది. వినేందుకు ఎవరికైనా వింతగానే అనిపిస్తుంది. నేను కూడా మొదటి సినిమా చేసేటప్పుడు అందరూ రకరకాల ప్రశ్నలు వేశారు. నిజంగానే ఆ ప్రశ్నలు వింటుంటే భయం వేసింది. కానీ దర్శకులు నాకు ధైర్యం చెప్పారు. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా కండిషన్కు ఒప్పుకున్న వాళ్లతోనే మరో సినిమా చెయ్యాలని. ఇంకా చెప్పాలంటే అసలు మరో ఛాన్స్ అంటూ ఉంటే ఈయన డైరెక్షన్లోనే చెయ్యాలని, లేకుంటే లేదని నిర్ణయించుకున్నాను. 25 ఏళ్లకే ఇండస్ట్రీని వదిలిపెట్టి జీవితంలో స్థిరపడ్డ వాళ్ళెంతమంది లేరు? అలాంటి వాళ్ల లిస్టులో నా పేరు కూడా చేరుతుంది అంతే. అంతేకాదు, మనకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉంటుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి. మరొకరి చేతుల్లో కీలుబొమ్మ కాకూడదు. అన్ని ఉద్యోగాల్లాగే నటన కూడా ఒక ఉద్యోగం. మనం ఉద్యోగస్తులం. నటన మన పని. మనం చేసే పనికి వాళ్ళు డబ్బులిస్తున్నారు. మన పనితనాన్ని బట్టి మనకు పారితోషికం, అంటే జీతం అందుతుంది. అంతేగాని వాళ్ళు చేసే ఇండీసెంట్ ప్రపోజల్స్కు ఒప్పుకోవాల్సిన పనిలేదు. ఒకసారి అలా జరిగితే అది అంతటితో ఆగదన్న విషయం మీకీపాటికే అర్థమై ఉండాలి. నా మాటలు మీకు ఇబ్బంది కలిగిస్తే, మిమ్మల్ని గాయపరిస్తే ఐయామ్ సారీ. ఆ మాటలతో సంజన అంటే ఏమిటో సౌమ్యకు అర్థమైంది.
కంటి చివర 2 కన్నీటి బొట్లు తారట్లాడాయి. తన జీవితాన్ని ఎలాగూ సుదేష్ నాశనం చేశాడు. ఈమెను మాత్రం వాళ్ళ వలలో పడనివ్వకూడదు. ప్రమాదం ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో ఎలా పసిగట్టాలో అర్థం కావటం లేదు. వాళ్ళిద్దరూ చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. మీ ఫోన్ నంబర్ ఇస్తారా? ఎప్పుడైనా అవసరమైతే మాట్లాడేందుకు అన్నది సౌమ్య కాసేపాగి. తనకేమాత్రం క్లూ దొరికినా సంజనను హెచ్చరించేందుకు అదెంతో ఉపయోగపడుతుందనిపించింది. సంజన నంబర్ తన సెల్లో భద్రపరుచుకుంది సౌమ్య. అనుకున్న ప్రకారమే సినిమా అద్భుతంగా వస్తుంది. ఈ సినిమాకు హైలైట్ దీని క్లైమాక్స్. కథ గుర్తుందిగా? ఈ చివరి సీన్లో నటనను పండించాలి. ఈ సీన్ చూసిన వాళ్లకు ఒకవేళ అలాంటి తప్పు చెయ్యాలనిపించినా వణుకు పుట్టాలి చెప్తున్నాడు ఆనంద శర్మ. సంజన మౌనంగానే వింటుంది. అయితే ఈ చివరి సీన్ అంటేనే ఆమెకేదో భయంగా ఉంది. నిజంగానే భయపడే సీన్ అది. కారణం రేప్ సీన్. ఏవేవో సీన్లన్నీ డూప్ పెట్టి తీస్తారు. అలాంటిది దీన్ని కూడా డీప్ పెట్టే తీయొచ్చు కదా. లేదంటే గ్రాఫిక్స్తో మిక్సింగ్ చేసి ఏదైనా గమ్మత్తు చెయ్యొచ్చుగా అంటూ మనసులోనే మదనపడుతుంది. పరధ్యానంగా ఉన్న ఆమె వంక అదోలా చూసిన ఆనంద శర్మ, ఏమ్మా, ఒంట్లో బాగలేదా? అదోలా ఉన్నావు అని అడిగాడు. అబ్బే, అలాంటిదేమీ లేదు సార్. ఈ చివరి సీన్ అంటేనే ఎందుకో కాస్త నెర్వస్గా ఫీల్ అవుతున్నాను అంటూ గొణిగింది. అదే సమయంలో తన మనసులో అనుకున్న మాట కూడా చెప్పేసింది. పెద్దగా నవ్వేశాడు శర్మ. ఇది డూప్ పెట్టి తీయాలనుకుంటే నీకు చెప్పకుండానే ఎప్పుడో తీసేసేవాణ్ణి. ఈ నటనంతా ఇప్పుడే చూపించాలి. సినిమాలోని నీ పాత్రను నిజ జీవితంలో కూడా ప్రస్తుతం నువ్వు పోషిస్తున్న సంగతి నాకు తెలుసు. సెలబ్రిటీలంటే ఎన్నో ఇబ్బందులుంటాయన్న నిజాన్ని నిజ జీవితంలోనే గుర్తెరిగి దానికి అనుగుణంగా నడుచుకోవాలని తాపత్రయపడుతున్న నువ్వే ఈ సినిమాకు చక్కగా అతికిన నాయిక. అలాంటిది ఇక ఈ చివరి సీన్ నటించడంలో ఇబ్బంది పడతావని నేను అనుకోను. సీన్ గుర్తుందిగా? ఆడపిల్ల శీలం దోచుకునేందుకు ప్రయత్నించేవాడెవరైనా ఇక ముందు అలా ఆలోచించేందుకే భయపడాలి. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు. ఆచరణ యోగ్యమైన చట్టాలు చెయ్యాలని నిరూపించాలి. అతను చెయ్యబోయిన తప్పుడు పనికి అదే తక్షణ శిక్షగా విలన్ నీ చేతిలో అంతమవుతాడు. 10 నిమిషాలు పెనుగులాట తరువాత గదిలో ఉన్న బాటిల్ పగలగొట్టి అతని కడుపులో గుచ్చేస్తావన్నమాట. శీలరక్షణ కోసం నువ్వు చేసిన ప్రయత్నంగా నీకు శిక్ష పడదు. కథను మరోసారి వివరించాడు ఆనంద శర్మ. ఇది కేవలం ఆమెకు రెండో సినిమా. అందులో అటువంటి సీన్ అదే మొదటిసారి. నెర్వస్గా ఫీల్ అయింది సంజన. అప్పటి వరకు దాని గురించి అంతగా ఆలోచించలేదు గాని సౌమ్యతో మాట్లాడిన తరువాత ఇబ్బందులు ఏ రూపంలోనైనా రావచ్చన్న భయం ఆమె మనసులో మెదిలింది. ఎలాగైనా ప్రస్తుతానికి దాటవేసి మరో 2 రోజుల్లో కాస్త ధైర్యం కూడగట్టుకుని సీన్ టేక్ తీసుకోవచ్చని అభ్యర్థించాలి అనుకుంది. సీన్ ఓకే సార్. అయితే నాకే కాస్త ధైర్యం చాలడం లేదు. వెంటనే అంటే 1 కన్నా ఎక్కువ టేక్స్ వస్తాయేమోనని అనుమానంగా ఉంది. 1-2 రోజులాగి ప్రయత్నిస్తాను. ఈలోగా కాస్త ధైర్యం కూడగట్టుకుంటాను. ఈ ఒక్కసారికి నా అభ్యర్థనను మన్నించండి అన్నది నిదానంగా. వాళ్లకు కొద్ది దూరంగా నిలబడి ఉన్న సుదేష్ నిరాశలో మునిగిపోయాడు. తాను సుధాకర్కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతున్నందుకు అతనికి తన మీద తనకే కోపం వస్తుంది. తనను తానే తిట్టుకుంటూ ఉన్నాడు. ఎంత దగుల్బాజీ తనమున్నా ఆనంద శర్మ ముందు మాత్రం నోరు పెగలటం లేదు. ఈ 2 నెలలు అనేక విధాలుగా ప్రయత్నించి చూశాడు కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. అంతలోనే అతని కంటికి ఒక చమత్కారం కనిపించింది. సంజన అక్కడి నుంచి వెళ్ళిపోతూ కనిపించింది. ఆశ్చర్యపోతూ ఆమెనే చూస్తున్నంతలో ఆనంద శర్మ వెనక్కి తిరిగి చూసి సుదేష్ను రమ్మని పిలిచాడు. ఆ పిలుపుకు తేరుకుని చూపు మరల్చుకుని ఎందుకు పిలిచాడో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ దగ్గరికొచ్చాడు. ఇవాళ షూటింగ్ క్యాన్సిల్. మళ్ళీ ఎప్పుడనేది మరో 2 రోజులాగాక చెప్తాను అనేసి లేచాడు. సుదేష్కు అంతా అయోమయంగా ఉంది. షూటింగ్ ఎందుకు రద్దయిందో అర్థం కాలేదు. అదే మాటను ధైర్యం చేసి అడిగాడు. అమ్మాయి ఈ చివరి సీన్లో ఎందుకో నెర్వస్గా ఫీల్ అవుతుంది. అందువల్ల కొంత సమయం అడిగింది. సరేనన్నాను. ఈలోగా మిగతా ఏవైనా చిన్న చిన్న బిట్స్ పెండింగ్ ఉంటే చూడు, త్వరగా ముగించేద్దాం. చెకుతుటయ్యాడు సుదేష్. ఇది అతను ఎదురు చూడని సమాధానం. హఠాత్తుగా ఆ నిర్ణయం తీసుకునేందుకు గల కారణమేమిటో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో అతని బుర్ర మరో తీవ్రమైన ఆలోచనలో నిమగ్నమైంది. సంజనను ఎలా ట్రాప్ చేయాలన్నది అతని ఆలోచన. నిర్ణయం తీసుకునేందుకు కేవలం 2 రోజులు మాత్రమే టైం ఉంది. వెళ్ళినమ్మాయి వెళ్ళిన వేగంతోనే ఇంటికి రావడంతో స్వాతి వంక ప్రశ్నార్థకంగా చూసింది తల్లి శైలజ. అయితే స్వాతి తల్లిని చూడకుండా గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని కిందకు దిగి వచ్చింది. అప్పటికి జాహ్నవి ఇంకా కాలేజీ నుండి రాలేదు. కృష్ణ చైతన్య ఇంట్లో ఉన్నాడు. స్వాతి లోపలికి రావడం అతను కూడా గమనించాడు. హాల్లో కూర్చుని ఉన్న కృష్ణ చైతన్యతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి, బయటకు వస్తారా అని అడిగింది. ఆశ్చర్యపోతూ లేచాడతను. ఇద్దరూ రోడ్డు మీదకు వచ్చారు. అప్పటికే ఒకరిద్దరు వాళ్లను గుచ్చిగుచ్చి చూడసాగారు. అందరి దృష్టిలోనూ ఆమె సంజన. అయితే ఆమె మాత్రం దాని మీద దృష్టి సారించకుండా, ఎవరి వంకా చూడకుండా కృష్ణ చైతన్యతో మాటల్లో పడింది. ఈరోజు నాకు ఒక క్లిష్టమైన సమస్య వచ్చి పడింది. ఎందుకో ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే పిలిచాను. అతని కళ్ళు మెరిశాయి. ఆమె మాటల్లో తన పట్ల ఉన్న నమ్మకమో అభిమానమో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. మీరు నన్ను సంజనగా కాకుండా స్వాతిగా చూస్తున్నారు. మా కుటుంబ సమస్య అర్థం చేసుకుని మా నాన్నను మాకన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్థం కావటం లేదు. అందుకే ప్రస్తుతం నాకొచ్చిన సమస్యను మీతో చర్చించడంలో తప్పులేదనిపించింది. అనవసరమైన మాటలాపి సమస్య ఏమిటో చెప్తే బాగుండనిపించింది అతనికి. ప్రస్తుతానికి నేనెవరో మీకు తెలిసిపోయింది. మీ చెల్లెలికి చెప్పేశారా? ఇంకా లేదు. కొన్నాళ్ళాగాక చెబుదామనుకున్నాను. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. చాలా థ్యాంక్స్. ప్రస్తుతానికి ఎవరికీ తెలియనివ్వొద్దు. మా అమ్మకు కూడా. ఇకపోతే ఈరోజు స్టూడియోలో ఆఖరు సీన్ షూటింగ్ అని డైరెక్టర్ గారు చెప్పారు. అయితే ఎందుకో ఆ సీన్ తలుచుకుంటేనే భయమేసింది. అందువల్ల కొంత సమయం అడిగి వచ్చేశాను. అంత భయపడే సీనేంటి? కాసేపు తటపటాయించి మెల్లగా చెప్పింది స్వాతి. ఫకాల్న నవ్వేశాడు. ఇది కేవలం నటనే అయినప్పుడు భయమెందుకు? ఏమో, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. పోనీ డైరెక్టర్కు చెప్పి అందులో ఏదైనా మార్పు చేయమని చెప్పండి. బహుశా ఆయన ఒప్పుకోకపోవచ్చు. మీరనవసరంగా భయపడుతున్నారనుకుంటున్నాను. చుట్టూ అంతమంది ఉండగా ఇక భయమెందుకు? ఇది కేవలం నటనే కదా. అలాగని నన్ను నేను సమాధానపరుచుకుని సిద్ధపడేందుకే 2 రోజుల టైం అడిగాను. ఆయన కూడా సరేనన్నారు. అయితే అంటూ మళ్ళీ ఆగింది. భయపడకుండా మనసులో మాట ధైర్యంగా చెప్పండి. నాకు చేతనైనది చేస్తాను. 2 రోజుల తర్వాత నాతో బాటుగా మీరు కూడా రాగలరా అన్నది మెల్లగా. ఆ క్షణంలో ఆమెను చూస్తుంటే చిన్నపిల్లలు బొద్దింకను చూసి భయపడుతున్నట్లు అనిపించింది. తనలోనే నవ్వుకుంటూ సరేనని తలూపాడు కృష్ణ చైతన్య. సంజన వెళ్ళిపోయాక మధ్యాహ్నం వరకు సుదేష్ ఆలోచనల్లోనే గడిపాడు. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయం. భోజనం మిగుస్తుండగా అతనికి 2 దివ్యమైన ఐడియాలు వచ్చాయి. అందులో మొదటిది ఎలాగైనా ఆనంద్ శర్మను ఒప్పించి ఆ చివరి సీన్ డైరెక్షన్ బాధ్యతలు తను తీసుకోవడం. అలా కుదరదంటే రెండోది ఆ సీన్ స్క్రీన్ ప్లేలో మార్పు చెయ్యమని చెప్పడం. ఎలాగైనా మొదటి ఆలోచనకే ఒప్పిస్తే అప్పుడే మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది. అలా కుదరదనుకుంటే స్క్రీన్ ప్లేలో మార్పు చేయించడమే సరైన పని. ఆ తరువాత మళ్ళీ ఆ రెండిటినీ 1కి 2 సార్లు లోపలే బాగా తర్కించుకుని తృప్తిగా ఆనంద శర్మను సమీపించాడు సుదేష్. ఆనంద శర్మను సమీపిస్తున్న కొద్దీ రెండో ఆలోచనే ఉత్తమమైనదిగా అనిపించింది. అలా మార్పు చేస్తేనే తామనుకున్న పనికి అవకాశం ఉంటుంది. కానీ ఉన్నపళంగా స్క్రీన్ ప్లే మార్చడం అంటే అతను ఒప్పుకోవాలిగా. చెప్పే పద్ధతిలో చెప్తే తప్పకుండా ఒప్పుకొని తీరుతాడన్న నిర్ణయానికి వచ్చాడు. మెల్లగా వచ్చి తన ముందు నిలబడ్డ సుదేష్ వంక ఏమిటన్నట్టు చూశాడు శర్మ. ఈ చివరి సీన్లో మేడం గారు సహజమైన నటన కనబరచాలంటే మరో మార్గం ఉంది సార్ అన్నాడు ఉపోద్ఘాతంగా. ఏమిటో చెప్పమన్నట్టు చూశాడు ఆనంద్ శర్మ. షూటింగ్ జరుగుతున్న విషయం మేడం గారికి తెలియకుండా జరగాలి. అదెలా సాధ్యం? అంతేకాదు, మనం ముందనుకున్న విలన్ కాకుండా కొత్త విలన్ను పెట్టాలి. కాస్త అర్థమయ్యేట్టు చెప్పు. అప్పటికి అతనికి తాను చెప్పదలుచుకున్న విషయం పూర్తిగా చెప్పే అవకాశం దొరికినట్లే అయ్యి ధైర్యంగా నోరు విప్పాడు సుదేష్. ఈ కథకు క్లైమాక్సే చివరి సీన్. అది రేప్ సీన్. మనం స్క్రిప్ట్ ప్రకారం అందులో చివరికి హీరోయిన్ చేతిలో విలన్ చచ్చిపోతాడు. మనం నటన ద్వారా ఆ సహజత్వాన్ని ఆమె నుంచి రాబట్టే కన్నా ఆ పరిస్థితులు నిజంగా కల్పించి
ఆ పరిస్థితుల్లో ఆమె తనను తాను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాన్ని యథాతథంగా ఆమెకు తెలియకుండానే షూట్ చేస్తాం. జీవితంలో తనకు అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ అమ్మాయి అయినా ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడుతుందనేందుకు చక్కని ఉదాహరణగా ఈ సీన్ నిలిచిపోతుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ పని చేయవచ్చు సార్. అంటే సెన్సార్ కెమెరాలతో మనం షూటింగ్ జరపాలి. ఇప్పటికిప్పుడు అలాంటి కెమెరాలు ఎక్కడ దొరుకుతాయి? నా దగ్గర ఉన్నాయి సార్. అవి ఎలా పనిచేస్తాయి? కాస్త వివరంగా చెప్పు. మనం షూట్ చేయబోయే గదిలో కంటికి కనబడకుండా అలాంటివి 2 కెమెరాలను అమర్చాలి. దానికి సంబంధించిన సెన్సార్లు 2 విలన్ ఒంటి మీద అతికించాలి. అవి కంటికి కనబడకుండా బట్టల్లో కలిసిపోతాయి. విలన్ కదలికను బట్టి కెమెరాలు కూడా కదులుతాయి. పెర్ఫెక్ట్ షాట్ వస్తుంది. ఒక విధంగా ఇది మన టీవీ రిపోర్టర్లు చేసే స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిదనుకోండి. ఒకవేళ ఆ విలన్ నిజంగానే ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేస్తే? అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే విలన్కు దీని గురించి ముందే చెప్తాం. కానీ హీరోయిన్కు చెప్పం. అంటే మనం ఇక్కడ విలన్ను మార్చాలి. ఒరిజినల్ విలన్కు బదులుగా వేరే కొత్త వ్యక్తిని పెట్టాలి. ఎందుకంటే ఒరిజినల్ విలన్ ఎవరో ఆమెకు తెలుసు కాబట్టి అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు, భయపడకపోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి భయపడి నిజంగానే విలన్ చంపేస్తే? వాడు మన మాటలకు విలువనివ్వకుండా వచ్చిన అవకాశం ఉపయోగించుకుని నిజంగానే ఆ అమ్మాయిని చెరపబోయాడని అర్థం. అందుకు వాడికి తగిన శిక్షే పడిందని మనమంతా సంతోషించాలి. నటనను నటనలా తీసుకోకుండా నిజంగానే అత్యాచారానికి పాల్పడ్డాడన్న అపఖ్యాతి మూటగట్టుకుని చస్తాడు వాడు. అటువంటి వాళ్లను గురించి మనం విచారించకూడదు. పైగా ఆత్మరక్షణ కోసం ఆమె చేసిన పనికి ఆమెకు శిక్ష కూడా పడదు. సీన్లో ఒరిజినాలిటీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దాంతో సినిమా విజయానికిది ప్లస్ పాయింట్ అవుతుంది. మనం అన్ని విధాలా సేఫ్. మరి ఇప్పటికిప్పుడు కొత్తగా మరో విలన్ను ఎక్కడి నుంచి తేవాలి? ఆ బాధ్యత కూడా నాదే సార్. అవకాశాల కోసం అంగలార్చే వాళ్లకు కొదవలేదు. మనం సరేనంటే అరగంటలో సిద్ధమయ్యే వాళ్ళుంటారు. ఆనంద్ శర్మకు అతని సలహా బాగానే ఉన్నట్టనిపించింది. అసలే భయపడుతున్న ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ ఆ సీనుకు అతికినట్టుగా సరిపోయినా ఆ సీన్లో నటన ఇంకా బాగా పండాలంటే అతను చెప్పిన సీక్వెన్స్ బాగానే ఉందనిపించింది. లొకేషన్ హీరోయిన్ మేకప్ రూమ్ పక్కనే ఉన్న గది. అందులోనే ఆ సీన్కు కావలసిన బెడ్, హీరోయిన్ పగలగొట్టేందుకు బాటిల్ అది అరేంజ్ చేసి ఉంచుదాం. మొదటిసారి మేకప్ వేసుకున్నాక మళ్ళీ రెండోసారి టచ్అప్ కోసం లోపలికి వెళ్ళమందాం. మనకెలాగూ ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి మీరు దీని గురించి ఇంకా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావచ్చు. నేను చెప్పిన విధంగా అయితే క్లైమాక్స్ ఈ సినిమాకే హైలైట్ అవుతుంది. అంతేకాదు ఇటువంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ తీసి ఉండరు. దీనితో మన హీరోయిన్ పేరు ప్రఖ్యాతులు ఇంతకు 10 ఈ సినిమా మీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అవుతుంది. ఉంటాను సార్ అనేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు సుదేష్. ఆనంద్ శర్మ ఆలోచనలో పడ్డాడు. సలహా బాగుంది, కానీ అమలు సాధ్యమా? ఆ కెమెరాలు క్లారిటీ ఇస్తాయా? క్లారిటీ మాట అటుంచి ప్రస్తుతం సంజనను సస్పెన్స్లో ఉంచి చెయ్యడం వల్ల ఇది విపరీతంలో వెళ్ళి ముగియకూడదు. అక్కడి నుంచి బయటపడ్డ సుదేష్ వెంటనే సుధాకర్కు ఫోన్ చేసేందుకు ఫోన్ తీశాడు. అయితే అంతలోనే తన ఆలోచన విరమించుకున్నాడు. అతని మెదడులో మరో ఆలోచన పురుడు పోసుకుంది. ఆ విలన్ పాత్ర నేనే ఎందుకు పోషించకూడదు? ఇంత కష్టపడి అవకాశాన్ని సంపాదించుకున్నది అన్యాక్రాంతం చెయ్యడానికా? గత 2 నెలలుగా నేను మరొకళ్ళ ముందు చేతులు కట్టుకుని వాళ్ళు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడించి నా గౌరవ మర్యాదలను పణంగా పెట్టి సంపాదించుకున్న ఈ అవకాశం మరొకరికి ఎందుకు దారాదత్తం చెయ్యాలి? హూ ఈజ్ సుధాకర్? బ్లడీ షిట్! ఆ ఆలోచనతో అతని ఛాతీ పొంగింది. 2-3 రోజుల తర్వాత దొరికే ఆ అమృత గడియళ్ల కోసం ఇప్పటి నుంచే స్వప్నలోకంలోకి వెళ్ళిపోయిన సుదేష్కు తన బాహువుల్లో నలుగుతున్న సంజన అతని వైపు మత్తుగా చూస్తున్నట్లనిపించింది. 2 రోజులుగా ఫోన్ కోసం ఎదురుచూస్తున్న సుధాకర్కు విసుగెత్తింది. తనంతట తానుగా ఫోన్ చేయడం లేదు. ఫోన్ చేసినా తీయడం లేదు. ఏమైంది వీడికి అనుకుంటూ ఫోన్ వంక అతని నంబర్ వంక అశాంతిగా చూస్తున్నాడు సుధాకర్.
అదే సమయంలో తలుపు తట్టిన చప్పుడు కావడంతో అటు తిరిగి చూస్తే ఎదురుగా సౌమ్య నిలబడి ఉంది. అప్పుడు సమయం సాయంత్రం 6 గంటలు. ఏంటి సార్, మీ స్నేహితుడిని 2 రోజులుగా పట్టుకోలేకపోతున్నాను. ఫోన్ చేసినా తీయడం లేదు. ఆయనకేదైనా వేరే పని కల్పించారా? సౌమ్యను చూడగానే సుధాకర్ తాత్కాలికంగా సంజనను మర్చిపోయాడు. ఆమెను చూసిన వెంటనే అతని శరీరం తహతహలాడింది. రావు సౌమ్య, నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. ఏవో టెలిపతి తరంగాలు మనిద్దరి మధ్య బలంగా పనిచేస్తున్నాయి. ఈ సాయంత్రం హాయిగా గడిపేందుకు ఒక అవకాశం కల్పించావు అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ. ఆ క్షణంలో ఆమెకు సంజన మాటలు గుర్తొచ్చాయి. ఒక్కసారి అలా జరిగితే అది అంతటితో ఆగదన్న విషయం మీకు తెలియంది కాదు. ఆ మాటలు గుర్తుకు రావడంతో ఆమె మనసంతా వికలమైంది. తన మీద తనకే ఏవగింపు కలిగింది. అతని నుంచి సున్నితంగా విడిపించుకుంది సౌమ్య. అదే క్షణంలో ఎలాగైనా సంజనను వీళ్ల బారి నుంచి కాపాడాలన్న ఆలోచన మెదడులో మెరిసింది. సంజన పొందు కోసం తాము చేసే ప్రయత్నం ఇదివరకే సుదేష్ తన వద్ద చెప్పడం, తన సహాయం కోరడం కూడా జరిగింది. సంజన అందరిలాంటి అమ్మాయి కాదని తెలుసుకున్న వాళ్ళు ఏదో విధంగా ఆమెకు వలపన్నాలన్న ఆలోచనలో ఉండడం కూడా తెలుసు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నారన్న విషయం మాత్రం విశదం కాలేదు. అడిగి తెలుసుకుందామన్నా అంత సులభంగా చెప్పే స్థితిలో లేరు. వాళ్ళు చెయ్యమన్న పని మాత్రం చెయ్యాలి. కానీ వాళ్ళేం చేయబోతున్నారో మాత్రం బయటికి పొక్కనివ్వడం లేదు. ఆ గుట్టును ఎలా ఛేదించాలో అర్థం కావడం లేదు. 6 నూరైనా సంజన మరో సౌమ్య కాకూడదు. హేయ్, ఏం ఆలోచిస్తున్నావు? వాడు వస్తాడులే. కమాన్, లెటస్ ఎంజాయ్ అంటూ సౌమ్య చేయి పట్టుకుని లోపలికి లాగాడు సుధాకర్. సారీ సార్, ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు ఎంజాయ్. మా అమ్మకు ఒంట్లో బాగోలేదు. వెంటనే వెళ్ళాలి. సుదేష్ను కలవాలని వచ్చాను హెల్ప్ కోసం. ఆ హెల్ప్ ఏదో నేనే చేస్తాను. ఏమిటో చెప్పు. అంతకన్నా ముందు జస్ట్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ అంటూ ఆమెను తన మీదకు లాక్కున్నాడు సుధాకర్. ఆ ఊపుకు ఛాతి మీద వాలిన సౌమ్యను బలంగా తన బాహువుల్లో బంధించాడు సుధాకర్. చిన్న పెనుగులాటతో విడిపించుకుంది సౌమ్య. నో, అమ్మకు బాగాలేని స్థితుల్లో నేనిక్కడ స్పెండ్ చేయలేను. ప్లీజ్ లీవ్ మీ అంటూ వేగంగా బయటకు వెళ్ళబోయింది సౌమ్య. అంతే వేగంగా ఆమెను లోపలకు లాగేశాడు సుధాకర్. సౌమ్య కంటి చివరి నుంచి 2 కన్నీటి బొట్లు ఆమె అసక్తతకు నిదర్శనగా నిజాయితీగా నేలమీదకి రాలాయి. ఇన్నాళ్ళు లేనిది ఈ రోజెందుకో పశ్చాత్తాపం కలుగుతుంది. తన మీద తనకే అసహ్యం వేస్తుంది. ఇది తను కోరి తెచ్చుకున్న పరిస్థితి. ఎవరినీ నిందించే ప్రయోజనం లేదు. రంగుల ప్రపంచంలో అష్టైశ్వర్యాలతో తులదూకుతూ మకుటం లేని మహారాణిలా వెలిగిపోవాలనుకున్న తన అత్యాశకు తగిన శాస్తే జరిగింది. తన బలహీనతకు మరొకరిని నిందించి ప్రయోజనం లేదు. ఇందుకు కారణకర్త సుదేష్. తనలో ఆశలు రేపి తనను మానసికంగా బలహీనురాలను చేసి పతనం చేశాడు. ఎలాగైనా వీళ్ల దారిలోనే వెళ్ళి వీళ్లను నాశనం చెయ్యాలి. చేతనైతే జీవితంలో మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా శాయశక్తులా ప్రయత్నించాలి. అరగంట తర్వాత జీవోత్సవంలా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది సౌమ్య. 2 రోజుల తర్వాత సంజన ఆనంద శర్మకు ఫోన్ చేసింది. సార్, ఐఆమ్ రెడీ. మీరెప్పుడంటే అప్పుడే షూటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. అలాగైతే రేపు ఉదయం 10 గంటలకల్లా స్టూడియోలో ఉండాలి అన్న ఆనంద శర్మ బదులు వినిపించింది. ఫోన్ కట్ చేసిన వెంటనే కృష్ణ చైతన్య వంక చూసింది స్వాతి. ఏంటి, ఇంకా నెర్వస్గానే ఉందా? అలాంటప్పుడు ఈ రంగంలోకి ఎందుకు వెళ్ళారు? చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం ఏదైనా వెతుక్కుని చేరుండొచ్చుగా. నృత్యం నాకు నచ్చిన కళ, హాబీ. అందులో మానసిక ఆనందాన్ని పొందాను. ఆ ఆనందంలో లీనమై నర్తించే సమయంలోనే ఆనంద శర్మ గారు నన్ను చూశారు. తను తీయబోయే సినిమాలో నటించగలవా అని అడిగారు. ఆ విషయం ఇప్పటికీ మా అమ్మకు తెలియదు. నిజానికి అప్పటికి సినిమాలో చేరాలన్న ఉద్దేశమేమీ లేదు. అయినా ఇన్నాళ్ళుగా ఈ రహస్యాన్ని ఎలా దాచగలిగారు? పేలవంగా నవ్వింది స్వాతి. నిజమే, నేను సినిమాలో చేరిన సంగతి ఆమెకు తెలియదు. తెలిస్తే శివమెత్తిపోతుంది. కానీ మా తండ్రి వ్యసనం వల్ల మేం కోల్పోయినది అంతా ఇంతా కాదు. ఆస్తి కన్నా ముఖ్యమైనది ఆనందం, సుఖం, సంతోషం అన్నీ కోల్పోయాం. అన్నిటికన్నా విలువైన బాల్యం కోల్పోయాం. బాల్యాన్ని ఎలాగూ తిరిగి పొందలేం. మిగిలిన సుఖాలను, సంతోషాలను తిరిగి పొందాలంటే డబ్బే ప్రధానం. అందువల్ల అనాయాచితంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను.
మీ అదృష్టం బాగుండి ఆనంద శర్మ కంటపడ్డారు. అదే వేరే ఎవరి చేతిలోనైనా పడుంటే ఏమిటి గతి ఆలోచించారా? ఇప్పుడు తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. నా టాలెంట్ను గుర్తించి ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. కానీ మీరన్నట్టుగా అందరూ ఆయనలా ఉంటారనుకోవడం మూర్ఖత్వమే అవుతుందేమో. మొదటి సినిమాకు నాకు ఇచ్చిన పారితోషికం 2 లక్షలు. కానీ సినిమా విజయవంతమయ్యాక నిర్మాతకు లాభం 25 కోట్ల పైమాటేనట. అప్పుడు మూర్తిగారు నన్ను వెతుక్కుంటూ వచ్చి ₹1,00,00,000 బహుమతిగా ఇచ్చి వెళ్ళారు. దాన్ని భద్రంగా బ్యాంకులో డిపాజిట్ చేసుకుని భవిష్యత్తుకు డోకా లేకుండా చూసుకున్నాను. ప్రస్తుతానికి నా చుట్టూ మంచి మనసున్న మనుషులున్నా ఎందుకో ఈ వాతావరణంలో ఇమడలేకపోతున్నాను. అనీజీగా ఫీల్ అవుతున్నాను. చాలా సందర్భాల్లో ఇక్కడ ఆడవాళ్లకు సంబంధించినంత వరకు కేవలం వాళ్ళ శరీరాలకు మాత్రమే విలువ ఉంటుందనిపిస్తుంది. టాలెంట్ అన్నది అందరి విషయాల్లోనూ వర్తించదేమో. 24 కళలలో అభినయం ఒక గొప్ప కళ. కానీ ఆ కళను కళలాగా చూడకుండా అబాసుపాలు చేస్తున్నారనిపిస్తుంది. అయినా ఎవరి ఉద్దేశాలు ఆలోచనలు వారికుంటాయి. నా మటుకు నేను ఈ సినిమా ముగియగానే సినీ జీవితానికి స్వస్తి పలికేయాలనుకుంటున్నాను. నిర్ణయం బాగానే ఉంది కానీ తరువాత మళ్ళీ ఫీల్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ గ్లామర్ ప్రపంచాన్ని వద్దనుకునే వాళ్ళు చాలా చాలా అరుదు. నిక్కమైన మంచి నీలముక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా అన్నట్లు నన్ను కలకాలం గుర్తుంచుకునే కన్నా కూడా నేను ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఒక్కటంటే ఒక సినిమా చేస్తే చాలనుకున్నాను. నా అదృష్టం కొద్దీ చేసిన మొదటి సినిమాలోనే మంచి పేరు దక్కింది. ఇది 2వ సినిమా. ఇంతకన్నా నాకేమీ పెద్దగా ఆశలు లేవు. అది సరే, రేపు 10 గంటలకల్లా అక్కడుండాలి మర్చిపోకండి. నేను రావడం అవసరమేనంటారా? ఇదేంటి రాత్రంతా రామాయణమంతా విని అన్న సామెతగా సడన్గా ఇలా అంటున్నారు అన్నది స్వాతి దిగులుగా. నాకేమో మీరనవసరంగా భయపడుతున్నారనిపిస్తుంది. అతని వంక నిశితంగా చూసింది స్వాతి. అవును, అతన్నెందుకు రమ్మనాలి? ఇన్నాళ్ళు ఇతనే నాకు తోడు వచ్చాడా? ఆ క్షణంలో ఏదో తెలియని భయం ఆవహించి అతన్ని రమ్మన్న మాట నిజమే. ప్రస్తుతం ఆ భయం తొలగింది. ఇక అతనెందుకు? మీరన్న మాట కూడా నిజమే. అవసరం లేదులేండి, నేనే వెళ్తాను. రోజూ చూస్తున్న ప్రదేశం, చూసే మనుషులేగా, అందరూ పరిచయస్తులే. ఆమె మాటలు మనసులో నుంచి వచ్చినట్లు అనిపించలేదు. సాయంత్రం నీరెండలో డాబా మీద చల్లగాలి ఆహ్లాదకరంగా ఉంది. కానీ అక్కడి వాతావరణంలో ఏదో స్తబ్దత. ఆమెను అక్కడే వదిలి కిందకు వచ్చాడు కృష్ణ చైతన్య. సూర్యుడు పడమటి కొండలు వెనక వాలిన తరువాత స్వాతి కూడా కిందకు దిగింది. ఇంట్లోకి అడుగుపెట్టాక ఆలోచనలు కుదుటపడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.